ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2-3 గంటల్లో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం అసంభవమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తరించాలని టీటీడీ చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దర్శనాలకు భక్తుల రద్దీ తీవ్రంగా ఉందని, ఎంతటి ఆధునిక సంకేతాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించినా కొన్ని గంటల్లో దర్శనం పొందే అవకాశం సామాన్య భక్తులకు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏఐ విధానానికి స్వస్తి పలికి భక్తుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని టీటీడీకి ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి నిన్న తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది. ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనునిత్యం కూడా చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2-3 గంటల్లో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం అసంభవమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తరించాలని టీటీడీ చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దర్శనాలకు భక్తుల రద్దీ తీవ్రంగా ఉందని, ఎంతటి ఆధునిక సంకేతాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించినా కొన్ని గంటల్లో దర్శనం పొందే అవకాశం సామాన్య భక్తులకి కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏఐ విధానానికి స్వస్తి పలికి భక్తుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని టీటీడీకి ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తం మీద టీటీడీకి సంబంధించి కొన్ని సంచలన నిర్ణయాలు ఈ మధ్య తీసుకున్న నేపథ్యంలో, ఎందుకంటే శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. మరి ఆ భక్తుల కోసం చాలా రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రోజుల సమయం శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లో పడిగాపులు కాస్తున్న కారణంగా భక్తులను ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఏ టెక్నాలజీతో కూడుకున్నటువంటి వ్యవస్థను టీటీడీలోకి తీసుకొని వచ్చి త్వరతగైతేన 3-4 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించాలనేది ప్రధానంగా టీటీడీ నిర్ణయం, బోర్డులో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది దుర్లభం అంటున్నారు టీటీడీ మాజీ ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం. లక్షలాది మంది భక్తులు వస్తారు వాస్తవమే, బట్ వాళ్ళందరూ కూడా రోజుల సమయం క్యూ లైన్ లో ఉంటున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు గతంలో టీటీడీ చైర్మన్లు, గతంలో పనిచేసినటువంటి ఈఓలు చేయడం జరిగింది. ఇన్ని గంటల సమయం ఆలయం వద్ద భక్తులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా వృధానే అయ్యాయి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి ఉదాహరణ చెప్తూ కూడా ఆలయం లోపల, ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయం ప్రకారం, మనకున్నటువంటి అంటే శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ పూజా విధానాలు, కైంకర్యాలు నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే విధంగానే ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా స్ట్రక్చర్ అంటే ఎక్కడ కూడా అంటే ఆలయం లోపల ఎటువంటి మార్పులు చేర్పులు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించకూడదు. ఆలయం లోపల గర్భాలయం నుంచి, ఆనంద నిలయం నుంచి, గర్భాలయం నుంచి ఆలయం బయట మహద్వారం వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అదేవిధంగా ఎటువంటి తొలగింపులు చేయకూడదు. కేవలం ఉన్నటువంటి ప్రకారమే స్వామి దర్శనానికి లోపల
ప్రతి భక్తు కూడా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి సందర్భంలో, అలాంటి తరుణంలో ఈ రకంగా ఏ టెక్నాలజీతో కూడుకున్నటువంటి వ్యవస్థను ఏ రకంగా తీసుకురాగలుగుతారు? ప్రతి భక్తుడు కూడా మహాద్వారం నుంచే ప్రతి భక్తుడు కూడా ఆలయం లోపలికి వెళ్ళాలి. మరి దాదాపుగా ఆలయంలో మహాద్వారం నుంచే లోపలికి వెళ్ళాలంటే కనీసం 2-3 గంటల సమయం ఇప్పుడున్నటువంటి భక్తులు పడుతూ ఉంటుంది. మరి అలాంటిది ఈ ఏ టెక్నాలజీ ఏ రకంగా లోపలికి తీసుకెళ్తారు? ఈ ప్రయత్నాలన్నీ కూడా వృధాన్ని. గతంలో ఎన్నో రకాల చైర్మన్లు, ఎంతో మంది ఈవోలు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వృధా అయ్యాయి. కాబట్టి ఉన్న వ్యవస్థే బాగుంది. ఉన్న వ్యవస్థనే కాస్త కొన్ని మార్పులు చేర్పులు చేసి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి దర్శనం కల్పించాలి. ఏదైతే ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్నటువంటి భక్తులు కూడా చాలా మంది తిరుమలకు వస్తూ ఉంటారు. వీఐపీలు కావచ్చు, లేదా ప్రోటోకాల్ పరిధిలో వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పించినప్పటికీ కూడా సామాన్య భక్తులకి పెద్దపీటలు వేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని మరికొన్ని సౌకర్యాలు, మరికొన్ని ఏదైనా సరే గదులు, కాటేజీల నిర్మాణాలు చేపట్టి రకరకాల చర్యలు తీసుకొని ముందుకెళ్ళండి, అంతే తప్ప ఆ ప్రయత్నాన్ని వృధా అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నమే మానుకొని ఉన్నటువంటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడానికి చేస్తే బాగుంటుంది అభిప్రాయాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ గోపీనాథ్. రంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం కిచ్చనపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తీవ్ర నిర్లక్ష్య ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా రోజులుగా సాంబార్లోని పురుగులు వస్తున్నాయని గ్రామస్తులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని స్వయంగా పరిశీలించగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. అంగన్వాడీ కేంద్రంలో కాలం చెల్లిన నూనె, ముక్కిపోయిన పప్పు దినుసులు, బియ్యంతో తోక పురుగులు, వండిన సాంబార్లో జీవిస్తున్న పురుగులు కనిపించాయి. గ్రామస్తులు వెంటనే జోగిపేట సిడిపిఏ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన సూపర్వైజర్ సంగీత తక్షణమే అక్కడికి చేరుకుని పరిస్థితులను తనిఖీ చేశారు. ప్యాకెట్లపై 2022లో కొనుగోలు చేసిన వంట నూనె లేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. కోడిగుడ్లు కూడా పాడై కుళ్ళిపోయినట్లుగా గుర్తించారు. అందరి సమక్షంలో పప్పు దినుసులు, బియ్యం, నూనెను చెత్త కుప్పలో పారవేశారు. అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆయా సుజాత నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై చర్యలకు సంబంధించి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని సూపర్వైజర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం కిచ్చన్నపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. సాంబార్లో పురుగులు రావడంతో కొద్ది కాలంగా వాళ్ళు కంప్లైంట్ రావడం జరిగింది. అదే కంప్లైంట్లు కంటిన్యూ కావడంతో గ్రామస్తులు ఆగ్రహం చెంది ఆ అంగన్వాడీ సెంటర్కి వెళ్లి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. కాలం చెల్లిన నూనెతో పాటు పాడైన పప్పు, పురుగులు పట్టిన బియ్యం, అదే బియ్యాన్ని వండుతూ చిన్నారులకు పెట్టే భోజనం ఒక విషంగా మారిందని చెప్పి ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి సంగారెడ్డి జిల్లా మన కిజనబారి గ్రామంలో చోటు చేసుకోవడంతో అంగన్వాడీ సెంటర్లో శనివారం ఎదురైంది. సాంబార్లో అన్నంలో పురుగులు వస్తున్నట్లు మరియు దానికి చూసిన గ్రామస్తులు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేపట్టారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పరిస్థితులు పరిశీలించగా కాలం చెల్లిన నూనె, ముక్కిపోయిన బియ్యం తో పాటు పురుగులు పడిన సాంబార్లో పురుగులు ఒక జీలకర్ర లాగా తేలి ఆడుతుండడంతో వాళ్ళు ఒక షాక్ గురయ్యారు. ఆ గ్రామస్తులు వెంటనే జోగిపేటలోని సిడిపిఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అక్కడ సూపర్వైజర్ సంగీత అక్కడికి చేరుకుంది. ఆ పప్పు దినుసులు, వంట నూనెలు 2022లో కొనుగోలు చేసినట్టు కూడా ప్యాకెట్లపై వివరాలు ఉండడంతో అది కాలం చెల్లిన ఆమె గుర్తించడం జరిగింది. బియ్యంలో తోక పురుగులు, లక్క పురుగు ఉంది. పోషకాహారాన్ని గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు కోడిగుడ్లు కుళ్ళిపోయాయని చెప్పి వీటిని పరిశీలించిన అంగన్వాడీ సూపర్వైజర్ సైతం అక్కడ చూసిన పరిస్థితులను అవాక్కయ్యారు. అందరి సమక్షంలోనే పప్పుతో పాటు బియ్యం, వంట నూనె చెత్త కుప్పలు పారవేయడం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్ తో పాటు ఆ విజయలక్ష్మి, ఆయా సుజాతను అధికారులకు పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, సరాసరి ఆరోగ్య శాఖ మంత్రి ఇలాఖలో జరగడం గమనార్హంగా ఉంది. థ్యాంక్ యూ బాసిత్.